హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీపీ అమ్మాయి ఐషు. ముందుగా అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో ఈరోజు సండే వ్లాగ్, ఈరోజు వచ్చేసి సండే అనమాట. సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈరోజు ఇంకా సండే కదా, బాబు వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే కొంచెం వర్క్ ఉందనమాట. సో పేరెంట్స్ అండ్ టీచర్స్ అట్రాక్టివ్ మీటింగ్ అయితే ఉందనమాట. సో బాబు వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే నడిచాయి 1 వీక్ నుంచి. ఇంకా ఈరోజు మీటింగ్ అయితే పెడుతున్నారనమాట. సో ఇంకా బాబుని తీసుకుని నేను, మా హస్బెండ్, బాబు ముగ్గురం కూడా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా సండే కదా, ఇంకా బాబుని కూడా బయటకు తీసుకెళ్దాము. ఇంకా ఎలాగో ఫ్రెండ్షిప్ డే కొంచెం అలా బయటకు వెళ్దాము అనేసి అయితే అనుకున్నాము, ప్లాన్ చేసుకున్నాము. అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా టిఫిన్ కూడా ఏమీ చేయలేదండి మార్నింగ్ నుంచి. సో ఇంకా టిఫిన్ కూడా బయట చేసేసి ఇంకా అటు నుంచి అంటే వెళ్ళిపోతాం అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఈరోజు వ్లాగ్ అనేది అయితే. ఇంకా ఇక్కడ మాకైతే అనంతపురంలో నేషనల్ పార్కు అన్ని ఉంది అనమాట. సో అక్కడ అంతా పెద్దగా ఏముండదు, బట్ బాబు ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే ఇంకా అక్కడికే వెళ్దాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో ఇంకా వెళ్తున్నాము. ఇంకా టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ కూడా బయటే ఉంటుందేమో ఈరోజు. సో మనకు సండే వచ్చిందంటే ఇదేనండి, ఖచ్చితంగా ఇంట్లో చేయమన్నమాట. బయటనే ఫుడ్ అలవాటు పడిపోయాము. సండే అంటేనే కొంచెం నెగ్లిజెన్సీ. సో ఇంకా లేవడం కూడా చాలా లేట్ లేచేసామన్నమాట. సో ఫైనల్లీ ఇంకా ఇప్పుడైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మా బాబు, మా హస్బెండ్ బయట ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెళ్తాము. సో కంటిన్యూ అవుతుంది వీడియో, ఇంకా చూసేయండి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి స్కూల్ దగ్గర వీలైతే వీడియో తీసా, లేకపోతే లేదు. ఆల్మోస్ట్ వీడియో తీయను, ఫొటోస్ ఏమన్నా యాడ్ చేశాను. సో చూసేయండి, ఇంకా వెళ్ళిపోతాం అనమాట. సో చూస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఓకేనా అండి, బాయ్. రండి అందరు వెళ్దాం. సో ఇంకా అంటే పార్క్కి వెళ్తున్నాం కదా, ఇంకా వాటర్ తప్పనిసరి బాబుకు ఉండాలి. ఇంకా సో వెళ్తాం అనమాట, కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఇంక ఇక్కడైతే వాళ్ళైతే ఆల్రెడీ వచ్చేసి నా కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారండి కింద. నేనైతే ఇంకా పైనుంచి వచ్చేపాటికి ఇంకా అది కూడా వీడియో షూట్ చేసుకుని వచ్చేసాను. మీరు వెళ్ళండి, ఇంకా ఇంట్రడక్స్ చెప్పేసి వస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాను. సో అందుకే ఇంకా వాళ్ళైతే వచ్చేసి ఇంకా కింద అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా మా బాబుకి ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి బయటకంటే మాట చాలా చాలా ఎగ్జైట్మెంట్ అనమాట తనకైతే. ఇంకా ఇక్కడైతే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే ఇంకా బయలుదేరి అయితే అయిపోతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మా బాబు కంటే టెన్షన్ నాకు చాలా ఎక్కువ అనమాట. అంటే ఎగ్జామ్ ఎలా రాస్తారు ఏంటి అనేది ఇంకా మనకి ప్రతి తల్లిదండ్రులకు అదొక చిన్న ఇది అనమాట ఉంటుందన్నమాట, లోపల ఒక టెన్షన్ అనేది. అంటే వాళ్ళు ఇంకా చిన్న ఏజ్, ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లలే అంత టెన్షన్ ఎందుకు అనుకోవచ్చు. కానీ సో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎల్కేజీ యూకేజీ అయినా సరే అండి, ఎల్కేజీ యూకేజీకి సంబంధించిన సిలబసే కానివ్వండి, కానీ మంచిగా వాళ్ళకున్న సిలబస్సే వాళ్ళకు వచ్చేదే మంచిగా రాస్తే, మంచిగా గుడ్ A+, మనకు మంచిగా గ్రేడింగ్ ఉండి A+లో ఉంటే మనకు హ్యాపీ అనమాట. సో మా బాబు అయితే లాస్ట్ 2 ఇయర్స్ ఇది కంటిన్యూ 3 ఇయర్స్ అనమాట అదే స్కూల్లో కంటిన్యూ చేసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి నర్సరీ, ఎల్కేజీ, ఇప్పుడు యూకేజీ అనమాట. సో నర్సరీ నుంచి ఇంతవరకు చాలా బాగా అన్నిటిలోనూ ఫస్టే ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ ఫస్టే వచ్చేవాడు. ఇంకా ఈసారి కూడా ఇంకా అంటే యూకేజీకి వచ్చాక ఇది ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. సో అందుకే కొంచెం టెన్షన్. ఈసారి ఏంటంటే లాంగ్వేజెస్ కూడా ఒక 2 లాంగ్వేజెస్ ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. అంటే వాళ్ళకు నర్సరీ అండ్ ఎల్కేజీలో వాళ్ళకు లాంగ్వేజెస్ లేవు అనమాట. హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లేవు. ఈసారి అయితే హిందీ అవి వచ్చాయన్నమాట. సో అందుకోసమే ఇంకా కొంచెం టెన్షన్, అవి రాయడానికి రావట్లేదు బాబుకి. బట్ పర్లేదండి, చాలా బాగా రాశాడు. మేము అనుకున్నాము, బట్ మనం అనుకున్న దానికి తను క్యాచ్ అయ్యాడనమాట. ఇక్కడైతే ఇంకా స్కూల్ దగ్గర నుంచి కొద్ది ముందుకు రావాలి, అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఫుల్ చాలామంది ఉన్నారు పేరెంట్స్ అయితే. ఇంకా సరేలే అంతలోపు టిఫిన్ చేసేసి వద్దాము అనేసి అయితే ఇంకా టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అదేంటో అండి, నాకు ఇక్కడ టిఫిన్ అంటే ఇడ్లీ తింటే మాత్రం నిజంగా అమృతంలాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఇడ్లీ అంటే అస్సలు నచ్చదనమాట. కానీ ఇక్కడ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అలాగైతే ఇంక వాళ్ళైతే ఇంకా పూరి తీసుకున్నారనమాట. ఇంకా మా బాబు అంటే తన కురికే కావాలి అంటాడు కానీ తను తినడనమాట. ఇంక నాకు ఇడ్లీ ఫేవరెట్ అండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఇడ్లీ మాత్రం తప్పకుండా తింటాను ఇక్కడ, ప్రతిసారి అంతే. ఇంకా అలాగైతే ఇంకా కొంచెం వీడియో తీస్తున్నాను. అండ్ ఇంకా కారం కూడా చాలా బాగా ఉంది అండ్ మంచిగా హాట్గా ఉంది. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎవరైనా మన అనంతపురం వాళ్ళు చూస్తే మాత్రం ఇక్కడ ఒకసారి ఇడ్లీ టేస్ట్ అయితే చేయండి. ఎక్కడ అనుకుంటున్నారా, విద్యుత్ నగర్ సర్కిల్ అండి, ఇడ్లీ మోర్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా తినేసి అయితే ఇంకా స్కూల్లోకి అయితే వెళ్ళేస్తామన్నమాట. ఇంకా తింటూ ఉన్నాను. ఇంకా ఫుల్ కారం అనిపించింది. ఇంకా అలాగే ఎలాగో తినేసి కంప్లీట్ చేసేసి మంచిగా టీ కూడా తాగేసాను అనమాట.
ఇక్కడైతే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చూసారు కదా, ఓన్లీ నేను పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా మొత్తం అంతా కూడా బాబు చూసేసి రిపోర్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ మాకైతే అంటే ఇంకా ఇది యూకేజీకి వచ్చాక ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలనిపించింది. కానీ 95% వచ్చిందనమాట, 100కి హ్యాపీ. ఇంకా మేమైతే ఇక్కడైతే ఇంకా అక్కడ స్కూల్ దగ్గరికి చూసేసుకొని ఇంకా టిఫిన్ చేసేసుకొని ఇక్కడైతే ఇంకా పార్క్కి అయితే వెళ్దామనేసి అయితే చెప్పాను కదా, ఇంకా అక్కడికైతే బయలుదేరి అయితే అయిపోయినాం అనమాట. ఇక్కడ ఏంటంటే హైవే నుంచి వెళ్ళాలి. ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇంకా సడన్గా ఇంకా వినాయకులు అయితే ఇంకా తీసుకెళ్తున్నారండి. ఇంకా మనకి వినాయక చవితి దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా మంచిగా ఉన్నాయి. ఇంకా అందుకే అలాగా షూట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా మా బాబు నాకు చూపించు వీడియో అనేసి అయితే అడుగుతున్నాడు అనమాట. ఇంక తన కోసం అయితే ఇంకా అలాగే చూపించాను. ఈరోజు ఏంటంటే ఈరోజు మార్నింగ్ అంటే సండే మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ డిన్నర్ వరకు అసలు ఇంట్లో వంట చేయలేదండి. ఫస్ట్ టైం ఇలా ఇంట్లో వంటనే చేయలేదు ఈరోజు. ఇంక చెప్పాను కదా, మార్నింగ్ టిఫిన్ అక్కడే, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడ బయట చేసిద్దామని అయితే ఇంకా అనుకున్నాం అనమాట. ఇంకా మా ఆయన ఎక్కువగా రిస్క్ పెట్టలేండి నాకైతే ఈ మధ్యలో. ఇంకా అంటే చేసే అంత మూడు ఉంటే చేస్తాను నేను కూడా. సో ఒక్కోసారి అంత అనిపించింది నాకు కూడా అంత ఇదిగా. సో అందుకోసం ఇంకా బయట ఆల్మోస్ట్ సండే వచ్చిందంటే ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో వంట చేయడం కష్టమే లేండి. ఇంక ఇక్కడైతే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ ఇంకా కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారనమాట. ఇక్కడైతే ఇంకా మంకీస్, ర్యాబిట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే జనాలు అంతా కూడా చాలామంది ఎక్కువ, ఇప్పుడు ఈ టైం జస్ట్ స్టార్ట్ అయిపోయారు అనమాట, చాలామంది వస్తున్నారండి. ఇంకా మేము అక్కడికి 3:30కి అంతా వెళ్ళిపోయాము అక్కడికి. ఇంకా ఎందుకంటే అది పార్క్ చాలా అంటే చాలా పెద్దదండి. మనం ఒక 1 అవర్ చూసేసుకుని వద్దామంటే అస్సలు కాని పని అనమాట. ఇంకా కొంతమంది మార్నింగే వెళ్ళిపోతారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ స్పెండ్ చేసుకుంటూ తినుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా మేమైతే ఇంకా లంచ్ బయట చేసేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఏమో వద్దు అనిపించింది అనమాట. అందుకే ఇంకా బయట తినేసి అయితే వచ్చేసాము. ఇంకా ఆ వీడియో అంతా కూడా స్కిప్ చేసేసాను, ఎందుకంటే టిఫిన్ చేసింది చూపించాను కదా, మరి ఇంకా తినడం మరి ఎందుకు అనవసరంగా అది బోర్ కొడుతుంది అండ్ లెంత్ కూడా అవుతుంది అనమాట వీడియో. సో అందుకోసమే అది స్కిప్ చేసేసాను. ఇక్కడికైతే ఇంకా వచ్చేసామన్నమాట. చాలా పెద్దదండి పార్క్, అయితే చాలా పెద్దగా ఉంది. దీన్ని వచ్చేసి శిల్పారామం అంటారు అండ్ నేషనల్ పార్క్ 2 అంటారు అనమాట. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ మనం లోపల వెళ్ళడానికి 40 రూపీస్ ఏమో టికెట్ కొనుక్కోవాలి, 40 or 20 ఏదో కొనుక్కోవాలంటే నాకైతే తెలియదు. మా హస్బెండ్ తీసుకొచ్చేసారు ఇద్దరికినా. ఇంకా బాబుకి ఆఫ్ అన్నారు కానీ ఇంక తర్వాత ఏసి చెప్పగానే వద్దు ఇంకా ఆఫ్ కూడా అనేసి అయితే చెప్పారనమాట. ఇంకైతే ఇక్కడ వెళ్తూ ఉన్నాము. మా హస్బెండ్ అయితే ఇంక మాకైతే వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. ఈరోజు అయితే మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి, చాలా బాగా. ఇంకా మా బాబు కోసం అయితే ఇలా బయటకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానన్నమాట. సో పిల్లలకి ఇలా బయటికి తీసుకెళ్తుంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి కూడా మైండ్ అనేది అయితే ఇంకా రిలీఫ్ అవుతుంది. ఎప్పుడు స్కూలే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకురావాలి ఖచ్చితంగా. ఇక్కడైతే మంకీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు మా బాబు ఇలాంటి బయట చోటుకి ఎక్కడైనా వస్తే. ఎందుకంటే ఇంట్లో సింగల్గా ఒక్కరే ఉండి ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తే మాత్రం వాళ్ళు బాగా మంచిగా ఫీల్ అవుతారు. ఇంకా వచ్చి రాగానే ఇది కావాలి, ఇది ఎక్కేస్తా అనేసి అయితే అన్నారనమాట. నాకైతే దీని పేరు అసలు తెలియదండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అంటే దానిపైన ఎక్కేసి దాన్ని మనం తోయాలన్నమాట. కానీ మా బాబుకి తోసే అంత లేదండి అక్కడ. ఇంకా ఒక 2-3 పిల్లలు ఉంటే వాళ్ళు అంటే అంతా కలిసి తోసేసుకునే వాళ్ళు వాటర్లో. ఇంకా అది కూడా గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఇంక ఇటుపక్కే వచ్చేస్తుంది అనమాట, ముందుకు వెళ్ళట్లేదు అసలు. ఇంకా అయినా కూడా బాబు అడిగాడు కదా అనేసి తన హ్యాపీనెస్ కోసం ఇంకా సరే అనేసి అయితే ఇంకా 50 రూపీస్ ఏమో టికెట్ తీసేసుకొని 10 minutes ఎక్కిచ్చేసామన్నమాట. అలా ముందుకు తోసుకుంటూ అలా ఎక్కాలి అనమాట పైకి. ఇంకా అదైతే ఇంకా రౌండ్ అయితే తిరుగుతూ ఉంది. ఇంకా మేము వద్దన్నాము, యాక్చువల్లీ నీ వల్ల కాదు, నువ్వు తొక్కలేవంటే బాబు లేదు నాకు కావాలి అనేసి అయితే అన్నాడు అనమాట. ఇంకా సరేలే అనేసి అయితే ఎక్కిచ్చేసాము. సో ఇలా అనమాట, ఇలా ఆడుకోవాలి అది. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే గాలికైతే ఇంకా ఇటుపక్కే వచ్చేస్తుంది అనమాట. ముందుకెళ్ళినా కూడా ఇంకా ఇక్కడికే వచ్చేస్తుంది. అక్కడికి మా బాబు ఎక్కేసి ఇంక చాలా నాకు వద్దు అనేసారనమాట. ఇంకా అమౌంట్ ఇచ్చాం కదా వేస్ట్ అవుతుంది, వేరేది ఆడుతామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదనమాట. బోటింగ్ ఉంది, బోటింగ్ ఆడతామంటే కూడా ఇంకా లేదు మేడం అట్లా కాదు అన్నారు. సరేలే ఇంక ఎలాగలాగో ఎక్కావు కదా కొద్దిసేపు ఆడుకో అనేసి అయితే చెప్పేసామన్నమాట. హ్యాపీగా ఉంది తనకు. బట్ ఏంటంటే అది తొక్కాలంటే వాడికి కాలు అయితే పెయిన్ అయితే వస్తుందన్నమాట, అలసిపోతారనమాట పిల్లలు. సో అందుకోసమే ఇంకా చాలు అంటున్నాడు. సరేలే అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ అక్కడికి దాన్ని తీసుకెళ్ళిపోయి ఆ మూల వదిలేస్తారనమాట. ఇంకా గాలికి అదంతా అదే వచ్చేస్తుంది. ఇలా కొద్దిసేపు బాగా ఆడినిచ్చామన్నమాట. చూడండి వాడి ఆట, వాడి ఎలా ఆడుతున్నాడు అసలు. బాగా ఎంజాయ్ చేసామండి ఫైనల్లీ. ఇంట్లో వంట చేయకపోయినా సరే కానీ బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము సండే అంతా కూడా. అండ్ ఇంకా ఇలా చాలాసేపు ఆడాడండి, అంటే చాలాసేపు కాదు, కరెక్ట్ టైం 10 minutes ఇదే ఆడేసాడనమాట. యాక్చువల్లీ 1 minuteకి వచ్చేసాను, నాకు వద్దు అనేసి అన్నారు. ఇంక మేము నన్ను ఆడు అని చెప్పే కానీ ఇంక సరేలే అనేసి అయితే ఇంకా ఆడుతూ అలాగే ఎంజాయ్ చేసుకున్నాను అనమాట. ఎవరు కూడా ఎక్కువ ఎక్కట్లేదు అనమాట, ఇది ఎందుకో తెలియదు కానీ
వద్దులే అడుగుతున్నారు, వద్దులే అనేసి అయితే వెళ్ళిపోతున్నారు. కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టారేమో మరి ఎందుకో తెలీదు. ఇంకా ఇదండి. సో ఫైనల్లీ ఇలా అయితే ఇంక మా బాబుని అయితే ఆడిచ్చాము. ఇది ఒకటే కాదు, చాలా ఆడిచ్చామండి తనకైతే. ఇంకా అదే అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను హార్స్ ఎక్కాలి అనేసి అయితే మారం చేస్తాడు. ఒక్కడినే ఎక్కిస్తే మాత్రం భయపడుతున్నాడు అనమాట. నేను ఒక్కడినే ఎక్కను అని. అందుకే మా హస్బెండ్ని ఇంకా నువ్వు ఎక్కుడాడి, నువ్వు రాడాడి అంటే మా హస్బెండ్కి ఇష్టం లేకపోయినా సరే ఇంకా ఎక్కేసాడు అనమాట. అంటే ఇలాంటి వాటికి మీదకి ఎక్కాలంటే కొంచెం ఆలోచన చేస్తారు. సో కొంతమంది అలా ఆలోచించరు, ఎక్కేస్తారు. మనం అంతా వెయిట్ ఉండే వాటిపైన ఎక్కి ఎందుకు అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మా బాబు హ్యాపీనెస్ కోసం ఇంకా కాదనలేక ఎక్కేసారనమాట. ఇంకా ఇక్కడైతే గుర్రం అంటే వాళ్ళు ఓన్లీ 1 రౌండ్ అది ఒక ముందుకి ఇలా తీసుకెళ్ళిపోయి ఇటుపక్క తీసుకొస్తారనమాట. దానికి 8 రూపీస్ చార్జ్ చేస్తారండి. చాలా ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ క్యామెల్, హార్స్ 2 ఉన్నాయి. ఇంకా క్యామెల్ ఎక్కువ, అక్కడికి హార్స్ భయం వేస్తుందంటే క్యామెల్ ఎక్కువ అని చెప్పాము మా బాబుకి. అది ఇంకా చాలా హైట్ ఉంది, నాకు వద్దు, ఇదే ఎక్కుతాను, కానీ నేను ఒక్కడనే ఎక్కువను డాడీ కావాలి అని అడిగాడు అనమాట. సో అందుకోసం ఇంకా వాళ్ళిద్దరు అయితే అది ఎక్కేసారండి. మా హస్బెండ్కి ఏమంటే ఇక్కడ షేమ్ ఫీల్ అవుతున్నాడు అనమాట. వద్దు నేను ఎక్కనన్నా కూడా ఇంకా సరేలే అని చెప్పి నేను కూడా ఎక్కిచ్చేసాను. సో ఇదనమాట. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసారు. దీనికోసమే ఇంత కాస్ట్ అండి. ఎక్కువ అనిపించింది కాస్ట్ అయితే నాకు తెలిసినంతవరకు. ఇంకా అదనమాట. ఇక్కడైతే ఇంకా కొద్దిసేపు ఇంకా మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు. మేమైతే ఇక్కడైతే ఇంకా మసాలా బొరుగులు అంటాం కదా అవి, అండ్ వేడి మిరపకాయ బజ్జీలు అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఫుల్ లాగించేస్తామన్నమాట. చాలా ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనం ఇలాంటివి తీసుకెళ్ళి తింటే చాలా బాగుంటుంది. అండ్ నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటివి. ఇంక ఇక్కడైతే మేమైతే తింటూ ఉన్నాము. అండ్ మా బాబు వచ్చేసి తనకు కావాల్సినవి తను కొనుక్కున్నాడు అనమాట. ఐస్ క్రీము అండ్ చిప్స్ అలాంటివి. ఇంకా తను కొనుక్కొని ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయని వెళ్ళాడనమాట. అన్నీ కూడా ర్యాబిట్స్కి వేసేసి వచ్చేసాడు అనమాట. తను ఫస్ట్ తీసుకొచ్చినవన్నీ కూడా వాటికి పెట్టేసాడనమాట. తర్వాత మా దగ్గర డబ్బులు తీసేసుకొని తర్వాత ఇంకో 2 ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇంకా తను పెడుతూ ఉన్నాడు అనమాట. మా బాబుకి ఏంటంటే ఇలాంటివి హెల్పింగ్ ఏదైనా ఎవరికైనా ఇవ్వాలి అన్నంటే తనకేమో తెలియదంటే తనకు లేకపోయినా పర్లేదు వేరే మాత్రం ఖచ్చితంగా ఇస్తాడనమాట. సో ఇక్కడ కూడా అంతే. ఆల్రెడీ 2 ప్యాకెట్స్ తీసుకొచ్చి కొంచెం తిని కొంచెం వాటికి పెట్టి మరీ కొంచెం అలా పెట్టాడు. తర్వాత ఇంకా డబ్బులు ఇచ్చేసి తనే వెళ్ళి షాప్ దగ్గర కొనుక్కొని వచ్చేసి ఇంకా పెడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా ర్యాబిట్స్కి పాపం ఆకలి వేసినట్టుందండి చాలా బాగా. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అసలు అంటే ఇలా పెడితే చాలు మొత్తం అన్నీ కూడా ఒకే చోటుకు చేరి లాక్కుని వేస్తాయి అనమాట మన చేతుల్లో నుంచి. ఇంకా అలాగ మేమైతే ఇంక వాటికైతే ఇంకా అలా అన్నీ కూడా ఇంకా పెట్టేస్తూ ఉన్నాము. అక్కడికి 2 ప్యాకెట్స్ వాటికే పెట్టేసాము ఇక్కడ. ఇంకా సో ఇలా చాలా బాగున్నాయి. ర్యాబిట్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయండి. వాటికి ఏంటంటే బ్రింజల్, వంకాయ, తర్వాత క్యారెట్స్ అవన్నీ కూడా వేసారనమాట. కానీ వాటికి కూడా క్యారెట్, బ్రింజల్ డైలీ తిని బోర్ ఫీల్ కదా. సో అందుకోసం ఇవి ఆ చిప్స్కి మంచి కారంగా బాగున్నాయనేసి అయితే వీటికి తినడానికైతే అవి ఎంత ఆరాట పడుతున్నాయో పాపము. ఇంక మమ్మల్ని చూసుకుని వేరే కూడా పెట్టడానికైతే వచ్చేసారనమాట. సో ఇలా మొత్తానికైతే మా బాబుకి ఇలా హెల్పింగ్ నేచర్ అయితే చాలా బాగుందండి. దాంట్లో చాలా హ్యాపీ మేమైతే. సో చాలా బాగా ఎంజాయ్ చేసాంలేండి ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి చాలామంది వచ్చేసారనమాట. ఎక్కువ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో అలా వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసేసారనమాట. ఇంకా ఇదనమాట. నేనైతే ఇంక వాటిని అయితే అలా టచ్ చేస్తున్నాను. చాలా ముద్దుగా ఉన్నాయి అనేసి అయితే మా హస్బెండ్ టచ్ చేయకు అనేసి అయితే చెప్తూ ఉన్నాడు. ఇంకా మేము అదే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఇంకా చిప్స్ అయితే పెట్టేసి ఎంత మంచిగా తింటున్నాయి, వెజిటేబుల్స్ అయితే తినట్లేదు అని వాళ్ళు కూడా అదే అంటున్నారనమాట. ఇంకా డైలీ ఏదైనా సరే ఎవరైనా సరే డైలీ ఒకటే తినాలి అంటే ఎవరికి నచ్చదు కదా అండి. రోజు ఒకటే ఫుడ్ తినాలంటే అవి కూడా సేమ్ అలానే అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా కొద్దిగా ముందుకైతే రాగానే ఇక్కడైతే అంతా కూడా ఫోటోషూట్ స్పాట్ అనమాట. చాలా బాగుంది ఫోటో షూటింగ్కి, సెల్ఫీ షూట్కి. ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. చాలామంది ఆల్రెడీ ఫోటోషూట్స్, సెల్ఫీస్ అన్నీ మంచిగా తీసుకుంటున్నారు. ఎక్కువగా ఇక్కడ అనంతపురంలో ఏదైనా ఫోటోషూట్ తీయించుకుంటే మాత్రం ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు అనమాట. ఏదైనా మెటర్నిటీ ఫోటోషూట్ కానీ, సో వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోషూట్స్ కానీ, బర్త్డే ఫోటోషూట్స్ కానీ, ఇలా ఏదైనా సరే ఫోటోషూట్ స్పాట్ కోసం అయితే ఇది చాలా మంచి ప్లేస్. ముందు స్టార్టింగ్ అంతా కూడా మనకు అదే చెప్పాను కదా, గేమ్స్, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. కొద్దిగా ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇంకా ఇలాంటి ఫోటో స్పాట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే ఫుల్ అలసిపోయామండి. చాలా తిరిగాను నేను, అంతా కూడా ఇంకా కవర్ చేయలేదు. కానీ మా బాబు ఆడినవి, మేము మంచిగా ఎంజాయ్ చేసినవన్నీ కవర్ చేయలేకపోయాను. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే ఇంకా అలసిపోయి కూర్చున్నాము. అక్కడైతే మా బాబు చూస్తారు కదా, ఇంకా పైకి అయితే ఎక్కేస్తున్నాడు అనమాట.
ఇంకా నేను అలసిపోయాను బాబాయ్, నేను ఇంక ఎక్కడికి కదలని చెప్పాను. ఇంక మా హస్బెండ్ అయితే ఇంకా కాల్ మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా మా బాబు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు. తనకి ఎంతసేపు ఆడుకోవాలనిపిస్తే అంతసేపు ఆడుకోండి అనేసి అయితే దానిని ఫ్రీగా అయితే వదిలేసామండి. ఇంకా ఫైనల్లీ ఇంకా ఇది చాలా ఎంజాయ్ చేస్తాంలేండి. అంటే నేను అదే చెప్పాను కదా, నా మొబైల్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది అక్కడ. ఏమంటే అది ఫుల్ అయిపోయింది అనమాట. అంటే స్టోరేజ్ ఫుల్ అనేసి అయితే వచ్చేసింది. అసలు వీడియో అయితే ఇంకా షూట్ చేయడానికైతే వీలు కావట్లేదు అనమాట. సో అందుకోసమే ఇంకా అలా కొంచెం నేను అక్కడ తీయలేకపోయాను. ఇక్కడ ఏంటంటే మా బాబు ఇంకా పైకి అయితే ఎక్కేస్తున్నాడు అనమాట. నేను అదే చెప్తున్నాను, కింద పడతా జాగ్రత్త అనేసి అయితే ఇంకా అరుస్తున్నాను అనమాట అక్కడికి. ఇంకా సో అది ఇంకా అలా తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ చూస్తారా ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇలా ఉంది అనమాట. ఇక్కడైతే ఆడుకోవడానికి ఇలా ఉంది. మా బాబుకి ఇలాంటివి చాలా ఇష్టం లేండి. తను ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఆడుతూ ఉంటాడు అనమాట. ఇంకా సరేలే పడేని అని చెప్పేసి నేనైతే ఇంకా అలా పట్టుకోవడానికి అయితే వెళ్ళాను. ఇక్కడికైతే ఇంక పిల్లలంతా కూడా వచ్చేసారనమాట. ఇవేంటంటే అవి స్టోన్స్ రాళ్ళనేది కొంచెం దూరం పెట్టేశారనమాట. కొంచెం దగ్గర ఉంటే బాగుండేమో, కానీ అవి అలానే ఉంటే నాకైతే తెలియదు. కానీ ఎందుకు అలా అనిపించింది, కొద్దిగా దగ్గర ఉంటే ఇలా కొంచెం చిన్న పిల్లలు ఎవరైనా ఎక్కితే కొంచెం ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. సో అయినా మా బాబు అయితే ఇంకా ఎక్కేసి మరి దిగేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఒక కామెడీ అయితే జరిగిందండి. నిజంగా నాకు చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. సో నాకు అసలు అనుకోలేదు ఇలా అనమాట. సో ఏమైందంటే ఇక్కడ మా బాబు చూసారు కదా, ఇలా కింద పడినట్టు తను దిగినప్పుడు ఇలా కింద పడ్డాడేమో అని ఇంకా అబ్బా అంటుంటే ఏమైందా అని నేను చూద్దామని కిందకైతే కూర్చున్నాను. తర్వాత ఏమైందంటే ఇక్కడ కోత అయితే ఇంకా చూస్తారు కదా మంకీ, అసలు నిజంగా చాలా భయపడ్డాను నేనైతే. ఒక్కసారి చూడగానే అది అనుకోకుండా వచ్చేసింది అనమాట. వచ్చేసి అది నా చేతిలో జ్యూస్ బాటిల్ ఉంది కదా, దాన్ని ఇంక లాక్కోవడానికి అయితే వచ్చేసింది. ఇంక నేను చూడగానే ఇంక పడేసేసాను అనమాట దాన్ని. అమ్మయ్య అనిపించింది, నాకు చాలా భయం వేసింది. ఇంక మా బాబు అయితే ఎందుకు ఇచ్చావు నువ్వు, నాది కదా అది అనేసి అయితే ఇంక అరుస్తున్నాడు అనమాట. సరేలే పాపం అని చెప్పగానే సరేలే మమ్మీ తీసుకొని అది అని చెప్పాడనమాట. సో ఇక్కడైతే ఫైనల్లీ ఇంకా ఇంటికైతే వచ్చేద్దాం అనేసి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇంటికి వచ్చే దారిలో గేట్ దగ్గర ఇదైతే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టేశారు. సరేలే కొద్దిసేపు చూద్దాం కూర్చొని అనేసి అయితే ఇంకా అక్కడైతే కొద్దిసేపు కూర్చొని చూసామన్నమాట. చాలా బాగా చేస్తారండి డ్యాన్స్ అయితే, పిల్లలు మాత్రం చాలా బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అనంతపురం ఇక్కడ నేషనల్ పార్క్లో ప్రతి సండేను ఇలా ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ప్రతి సండేను చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇంక మేము కూడా కొద్దిసేపు కూర్చొని చూసేసి ఎంజాయ్ చేసేసి అయితే ఇంకా సరేలే ఇంటికి వెళ్దాము. ఇక్కడికి మేము అక్కడ ఉన్నప్పుడు ఇంకా 7-10 అలా అయిందనమాట. సరే ఇంకా వెళ్దాము అనేసి అయితే అనుకున్నామండి. ఇంకా వెళ్ళేసి ఇంకా నైట్కైనా కనీసం డిన్నర్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను. ఇంకా వచ్చేసామన్నమాట ఇంటికైతే. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి నైట్ 8 o'clock అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఫైనల్లీ ఇంకా మొత్తం మార్నింగ్ 11కి అయితే వెళ్ళామన్నమాట బయట. ఇక్కడ నుంచి 11-11:30కి అలా వెళ్ళిపోయాము. సో అక్కడ నుంచి టిఫిన్ చేసేసి బయట మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా తర్వాత అంతా చూసేసుకుని ఇప్పుడు డిన్నర్ ఒకటి ఇంకా ఇంట్లో చేయాలి. చికెన్ తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను అనమాట. సో ఫైనల్లీ ఇదండి ఈరోజు సండే వ్లాగ్ అయితే ఇదనమాట. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయేసాము. సో ఫైనల్గా ఇంకా ఇంటికి వచ్చేసాము, తినేసి ఏం చక్క పడుకోవడమే. సో మన వ్లాగ్ అయితే ఇలా ఉంది సండే రోజు. సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఏటీపీ అమ్మాయి ఐషు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మీరు ఎలా ఇంకా సండే ఎలా గడిచింది మీకు అనేది అయితే తప్పకుండా నాతో అయితే షేర్ చేసేసుకోండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. తిని పడుకుని పోతామన్నమాట. ఇంకా టైం అయితే 8 అయింది. ఇంక తిని పడుకునే 9-10 అవుతుందన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి, ఓకేనా? అంతవరకు బాయ్ బాయ్.